హెగ్డే కొన్ని ఇయర్స్ క్రితం వరకు తానే టాప్ హీరోయిన్. అందంతో పాటు హైట్ కూడా ఉండడం వల్ల అందరికీ చక్కని పేర్లా ఉండేది. టాలీవుడ్లో టాప్ హీరోస్ అయినటువంటి మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, వరుణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్, సల్మాన్ ఖాన్ ఇలా అందరితో ఒక రౌండ్ వేసేసింది. తర్వాత ఎందుకో మరి తెలియదు కానీ డల్ అయిపోయింది. కానీ పూజా హెగ్డే ప్రస్తుతం మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా వెలుగొందిన ఆమె ఇప్పుడు మళ్ళీ తమిళ సినిమాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. విజయ్, సూర్య, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కోలీవుడ్లో టాప్ హీరోయిన్ అనిపించుకుంటోంది. పూజ చివరిసారిగా తెలుగులో చేసిన సినిమా ఆచార్య. ఆ తర్వాత F3లో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించింది. అయితే గత 5 సంవత్సరాలుగా ఆమె ఏ తెలుగు సినిమాలో కూడా సైన్ చేయలేదు. అసలు విషయం ఏంటి అంటే, ఆమె గుంటూరు కారం చిత్రంలో నటించాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంట. ఇది చూస్తుంటే ఆమె తెలుగులో అవకాశాలు లేనందున కాదు, తనదైన నిర్ణయంతో కాలీవుడ్పై దృష్టి పెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళంలో 5 సినిమాలు ఒప్పుకుంది. బీస్ట్లో విజయ్తో జత కట్టిన పూజ త్వరలో విడుదల కాబోయే రెట్రో చిత్రంలో సూర్య సరసన కనిపించనుంది. అదేవిధంగా కూలీలో రజనీకాంత్తో కలిసి నటిస్తూ ఉండగా ఈ సినిమాలో ఆమె ఒక ప్రత్యేక గీతంలో కనిపించబోతోందని టాక్. అంతేకాదు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హారర్ కామెడీ కాంచనా 4లోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోందంట. ఈ చిత్రాలు విజయవంతమైతే మరిన్ని తమిళ సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంది అమ్మడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.